2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇప్పటికి మేము చాలా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాము. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్న, డబ్బు కన్సిస్టెన్సీగా మన దగ్గరే మెయింటైన్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్న వాటిని మనతో పాటు డాక్టర్ షేక్ అన్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఇప్పటికి చాలా బ్యాచెస్ సక్సెస్ఫుల్ గా మన దగ్గర రన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికి చాలా రిచువల్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రతిదీ సైంటిఫిక్ గా ఉంటూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మన పురాణ గ్రంథాల్లో కావచ్చు, ఇందులోనైనా సరే ఒక పాయింట్ని తీసుకుని ఒకప్పుడు ఎలా వర్కౌట్ అయింది, ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది దాంట్లో ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూనే ఉంటున్నాం. సో ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ స్థిరంగా ఉండాలి అంటే, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ఏం చెప్తుంది అంటారు? సైంటిఫిక్గా స్పిరిచువాలిటీగా రెండు స్టడీ చేసి నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తానంటే సైంటిఫిక్గా ప్రూఫ్లు చూపిస్తూ స్పిరిచువాలిటీగా అంటే అన్ని మత గ్రంథాల్లో వేదిక్ అంటే ఆస్ట్రాలజీ కానీ వేదిక్ సైకాలజీ కానీ ఏం చెప్తుందని దాని ప్రకారం అంటే మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైనా అంటే లాజిక్ ఉంటేనే నమ్ముతుందండి, లేకపోతే నమ్మదు అనమాట. సో నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే డబ్బు చాలా మందికి వస్తుంది కానీ నిలబడట్లేదు. కేవలం నేను 21 రోజుల్లో నేను చెప్పినట్టు మీరు చేస్తే డబ్బు రావడం నిలబడ్డం అంటే మనీ కమ్స్, మనీ స్టేస్, మనీ గ్రోస్. కామన్ బుక్లో టైప్ చేయండి, మనీ కమ్స్, మనీ స్టేస్, మనీ గ్రోస్. ధనవంతులు అవ్వాలంటే మనీ రావాలి, నిలబడాలి, మల్టిపుల్ అవ్వాలి, గ్రో అవ్వాలి. సో ఇలా ఎవరికైతే జరుగుతుందో వాళ్ళే ధనవంతులు అవుతారు. డబ్బు సంపాదిస్తే ధనవంతులు అవ్వరు, డబ్బు నిలబెట్టుకుంటే ధనవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఈ వీడియోలో నేను చెప్పబోయేది అంటే ఎందుకంటే అమెరికాలో 1996 గుర్తుపెట్టుకోండి, 1996 ఫోర్బ్స్ మ్యాగజైన్ తెలుసు కదండి మనకి, ఎంత ప్రపంచంలో అత్యంత ధనవంతులను ఫోర్బ్స్ మ్యాగజైన్లో వేస్తారు. 1996లో అమెరికాలో టాప్ 100 మిలియనర్స్ వేస్తే వాళ్ళు 2004కి వచ్చేసరికి అందులో 96 మంది బ్యాంక్రప్ట్ అయిపోయారు. మరి వీళ్ళందరూ అంటే ఫోర్బ్స్ మ్యాగజైన్లోకి వెళ్ళారంటే ఎంత ధనవంతులు. మరి వీళ్ళందరూ ఎందుకు ఓన్లీ 4 నిలబడ్డారు? 96 మంది బ్యాంక్రప్ట్ అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల చాలా మంది డబ్బుని కోల్పోతారు. గుర్తుపెట్టుకున్నా మేము బాగానే ఉన్నాం అనుకుంటారు. ఒక్క రాంగ్ స్టెప్ చాలండి లైఫ్లో కిందకి వెళ్ళిపోవడానికి. అంటే నేనేమంటానంటే డబ్బు సంపాదించే ప్రాసెస్ ఎలాంటిదంటే వైకుంఠపాలు లాంటిది. ఈ వైకుంఠపాలలో ఒక్క పాము మింగిందా కరెక్ట్గా కిందకు వచ్చేస్తారు. అంటే ఒక్క రాంగ్ స్టెప్ గుర్తుపెట్టుకుని, ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్, ఒక రాంగ్ పరిచయం లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోదు. సో నేనేమంటానంటే ధనశక్తిని నిలిపే లక్ష్మీ స్టే రిచువల్ అంటే డబ్బుని ఎప్పుడు గుర్తుపెట్టుకుని మనీ ఈజ్ ఎ ఫెమినైన్ ఎనర్జీ, మనీ ఈజ్ ఎ ఫెమినైన్ ఎనర్జీ. సో నేనేమంటానంటే ఎవరైతే ఫెమినైన్ అంటే ఆడవాళ్ళని గౌరవిస్తారో వాళ్ళతోనే లక్ష్మీదేవి ఉంటారు. సో ఎందుకంటే డబ్బు లక్ష్మీదేవి కదా. సో సో నేను చెప్పేది అంటే లక్ష్మీ స్టే రిచువల్ 21 days. ఐ విల్ ఫాలో 21 days మనీ రిచువల్. దీన్ని లక్ష్మీ స్టే రిచువల్ అంటారు. చూద్దామండి ఏం చేయాలి. ఎందుకు చాలా మందికి నేను ఎక్కువ రీసెర్చ్ చేశాను. నా పనంతా చాలా మంది మీరు అడగచ్చు, ఏంటి అన్వర్ ఏంటి ఇన్ని వీడియోస్ చేస్తుంటే, నా పనంతా తెల్లారి నుంచి రాత్రి దాకా పుస్తకాలు చదవడం, కంటెంట్ నేర్చుకోవడం, ట్రైనింగ్స్కి వెళ్ళడం, అప్డేట్ అవ్వడం. సో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే డబ్బు వస్తుంది, ఎందుకు నిలబడట్లేదంటే కొంతమందికి స్టెబిలిటీ లేని జీవితం అనమాట. అంటే ఈరోజు ఒకలాగా ఉంటారు, ఒకరోజు డిసిప్లిన్గా బతుకుతారు, ఇంకో రోజు మళ్ళీ మామూలే. 2 రోజులు అనుకుంటారు ఎలాగైనా నేను డైట్ మెయింటైన్ చేయాలని, 2 రోజులు బాగానే ఉంటుంది, ఇంకా ఫంక్షన్కి వెళ్ళగానే అని తింటారు అనమాట. అంటే స్టెబిలిటీ లేని వారిపైన వారికి స్థితిప్రజ్ఞత ఉంది. అంటే డబ్బు రావాలంటే అంటే డబ్బు వచ్చి నిలబడాలంటే ఫస్ట్ ముందు మనం స్టెబిలిటీగా ఉండాలి. సో అస్థిరమైన జీవితం వల్ల, జీవన విధానం వల్ల వాళ్ళకి డబ్బు నిలబడదు. అశుభ్రమైన ఇల్లు ఉన్నా కూడా డబ్బు నిలబడదండి. నేను మళ్ళీ చెప్తాను, చాలామంది ఇంట్లో నేను అందరూ చెప్తాను, అమ్మ లేడీ మిలియనర్స్ తెల్లవారు లాగానే అంటే ఫ్రెష్గా రెడీ అవ్వమని చెప్తాను. కొంతమంది ఎలా ఉంటారంటే వంట చేసుకుని 12-1 గంట దాకా ఫ్రెష్ అప్ అవ్వరు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లాగా పాతకాలం పద్ధతిలో చూడండి, తెల్లవారు లేచి ఇంటికి ముందు అంటే ముగ్గేసుకుని రెడీ అయ్యి ఫ్రెష్గా కనిపించేవారు. ఇప్పుడు ఎలా అంటే అందరూ 12-1 గంట, కొంతమంది అయితే 3-4 వరకు కూడా రెడీ అవ్వట్లేదు. సో అంటే నేనేమంటానంటే ఇల్లు అశుభ్రంగా ఉన్నా, మనిషి అశుభ్రంగా ఉన్నా కూడా డబ్బు రాదు, నిలబడదు. మీరు చూడండి, సింపుల్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఏ ఎనర్జీతో ఉంటామో ఆ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాం. సో ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు చూడండి, ఎప్పుడైనా మీరు ఫోటో చూడండి ఎంత కలకలాడుతుంటారు, ఎంత నీట్గా ఉంటారు. మరి అప్పుడు లక్ష్మీ అమ్మవారు రాగానే చూడగానే మీరు నీట్గా అమ్మ లేడీ మినిస్ మీరే. సో మీరు నీట్గా లేరనుకోండి, ఈ మన బ్యాచ్ కాదని పక్కింటికి వెళ్ళిపోతారు అనమాట. సో అందువల్ల ఏం చేయాలంటే మనం మనుషుల్ని అట్రాక్ట్ చేయాలంటే మనం కూడా అలాగే ఉండాలి. ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఈ 21 రోజులు మీరు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి. 21 రోజులు కంటిన్యూగా మాటలు అస్సలు నెగిటివిటీ ఉండకూడదండి, నిరుత్సాహం ఉండకూడదు. సో అలవాట్లలో కూడా ఒక క్రమ పద్ధతి అంటే ఒక సంతోషకరమైన జీవితం 21 రోజులు గడపమని చెప్తాను. అండ్ ఎందుకు 21 రోజులు అని అంటే ఇక్కడ మీరు చూడండి మేడం, ఎందుకు 21 days ఓన్లీ? వై 21 days అంటే సబ్ కాన్షియస్ మైండ్ యాజ్ అ సైకాలజిస్ట్కి నేను చెప్తాను, మనం 21 daysలో వీ కెన్ మేక్ ఏ హ్యాబిట్ ఆర్ బ్రేక్ ఏ హ్యాబిట్. అంటే మినిమం 21 days. ఇప్పుడు రీసెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రకారం 66 రోజులు అంటే మ్యాక్సిమం
నేను చెప్పేది మాక్సిమం 66 days, మినిమం 21 days. మనం ఒక హ్యాబిట్ని లేదా ఒక మన మైండ్ సెట్ని అలవాటు చేసుకోవాలంటే ఒక 21 days పాటు కంటిన్యూగా ఏదైనా చేస్తే వీ కెన్ మేక్ ఏ హ్యాబిట్ ఆర్ బ్రేక్ ఏ హ్యాబిట్. సో నేను చెప్పేది అంటే 21 days పాటు నెగిటివిటీ మాట్లాడకూడదు, ఇల్లు శుభ్రంగా ఉండాలి, మీరు కూడా నీట్గా ఉండాలి. ఈ 21 days బాగా నీట్గా రెడీ అవ్వండి. అలా ఉంటే వేదిక్ సైకాలజీ ప్రకారం కూడా మనం డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఈ 21 days నేను చెప్పినట్టు చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ ఇంటి యొక్క వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. 21 days మళ్ళీ మధ్యలో సండే కూడా చేయాలని అడగండి, రోజు చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే లేడీస్ యొక్క కాన్ఫిడెన్స్, ఉమెన్స్ కాన్ఫిడెన్స్, చాలామంది ఇంట్లో లేడీస్ కొంతమంది నెగిటివ్గా ఉంటారు. హస్బెండ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఏమండి వద్దండి, ఎందుకు మీరు అందరిని నమ్మేస్తారు, మీరు అసలు అమాయకురు, మీకేం తెలియదు, ఊరంతా పొగుడతారు అతన్ని, మీరు సూపరు డోపరు, మీకు అన్నీ తెలిసింది. ఇంట్లో లేడీస్ మంది మా ఆయన పాపం ఏం తెలియదు, మా ఆయన అమాయకుడు అని వీళ్ళే సగం మేనిఫెస్టేషన్ చేస్తుంటూ ఉంటారు అనమాట. అందరూ అంటారు అబ్బా మీ ఆయన దగ్గర ఎంత డబ్బులు అంటే మా ఆయన ఈ నవ్వులో నాకు తెలిసిపోద్ది అనమాట. మా ఆయన దగ్గర ఎప్పుడు డబ్బు నిలబడి అడిగిన వాళ్ళు అందరికి ఇచ్చేస్తుంటారు. ఇలా ఏమవుద్దంటే సగం మంది లేడీస్ వాళ్ళ హస్బెండ్ గురించి రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తుంటారు. నేనే ఉంటానంటే 21 రోజులు మా హస్బెండ్ దగ్గర బాగా డబ్బు వస్తుంది, మా ఇంట్లో బాగా డబ్బు నిలబడుతుంది. సో పాజిటివ్గా మాట్లాడాలి. ఇంతకుముందు పురాతన కాలంలో ఏదైనా బియ్యం లేకపోయినా కూడా బియ్యం నిండుకున్నాయి అని అనేవారు. ఇప్పుడు ప్రతిదీ లేదు 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 రావట్లేదు, ఎంతసేపు నెగిటివ్. 21 రోజులు నేను చెప్పినట్టు పాజిటివ్గా చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఫియర్ తగ్గుతుందండి. ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. భయం ఉందనుకోండి సో డబ్బు నిలబడదు. ఇక్కడ పాయింట్ మీరు చూస్తే ఇక్కడ చూడండి 21 రోజులు మరి ఏం చేయాలి. ఈ 21 రోజులు నేనేమంటానంటే ఎవరైతే లక్ష్మీ రిచువల్ చేస్తారో వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా పాజిటివ్ అనేది సింపుల్ అండి. డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే పాజిటివ్ ఎనర్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కింద కామెంట్లో టైప్ చేయండి ఐ అట్రాక్ట్ పాజిటివ్ ఎనర్జీ. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఏం చేయాలి. ఫస్ట్ పాయింట్ జాగ్రత్త నోట్ చేసుకోండి. మాటలు ఎంత శుద్ధంగా ఉంటాయి అంటే ఈ 21 రోజులు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడకూడదు, ఓన్లీ పాజిటివ్గా మాట్లాడాలి. ఇల్లు శుద్ధంగా పెట్టుకోవాలి, శరీరం కూడా అంటే ఇల్లు ఒళ్ళు నీట్గా పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి అలవాట్లు, మన అలవాట్లే మన డబ్బు అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క అలవాట్లే మీ యొక్క డబ్బు. ఈ 21 రోజులు మీరు ఏం చేయాలంటే ఒక్కొక్కటి అంటే హాలు, బెడ్రూము, కిచెను ఒక్కొక్క రూము క్లీన్ చేసుకుంటూ డీక్లటర్ చేసుకుంటూ రావాలి. మాటలు కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. అండ్ నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండమని చెప్తాను. 21 రోజులు నెగిటివ్ న్యూస్ చూడొద్దు, నెగిటివ్ మాట్లాడొద్దు. సో ఈ 21 రోజులు ఈ విధంగా చేస్తే డీక్లటర్ చేసుకోవాలి, నెగిటివ్ పీపుల్ దూరంగా ఉండాలి, అలవాట్లు మంచి అలవాట్లు. అండ్ ఇంకా ఏంటంటే డబ్బు అని ఎక్కువ ఆలోచిస్తూ ఉండండి, ఎక్కువ డబ్బు గురించి ఆలోచించండి. అప్పుల గురించి ఆలోచిస్తే డబ్బుని అట్రాక్ట్ చేయలేం. సో ఇంకొక మీరు తీసుకుంటే ఇలా చేస్తే ఈ 21 రోజులు చాలా సింపుల్ అండి. చేస్తే లక్ష్మీదేవి అమ్మవారు రావడం కాదు, గెస్ట్గా కాదు, రెసిడెంట్గా ఉండిపోతారు అనమాట మీ దగ్గర పర్మనెంట్గా. సో మీ ఇంట్లో ఉండిపోతారు. సో ఎవరి ఇంట్లో డబ్బు నిలబడుతుందో వాళ్ళ ఇంట్లో గ్రో అవుతుంది, రావడం కాదు. నెక్స్ట్ ఇంకా మీరు తీసుకుంటే ఎవరు అంటే డబ్బు రావాలంటే ఏం చేయాలి. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఏముందంటే డబ్బు అదృష్టాన్ని బట్టి కాదండి. ఎందుకంటే చాలా మంది లాటరీ విన్నర్స్ డబ్బు గెలిచిన తర్వాత మళ్ళీ అప్పుల పాలైపోయారు. అవును మళ్ళీ. సో మీరు ఇక్కడ తీసుకుంటే లాస్ట్ టైం కౌన్ బనేగా కరోడ్పతిలో సుశీల్ కుమార్ షిండే పేరు గుర్తుపెట్టుకున్నాడు, 5 కోట్లు గెలుచుకున్నాడు అతను. సుశీల్ కుమార్ షిండే అని అతను కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ గారి ద్వారా 5 కోట్లు చెక్ తీసుకున్నాడు. ఈరోజు మళ్ళీ పాలు అమ్ముకున్నాడు, చిన్న స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. మరి 5 కోట్లు గెలుచుకున్నాడు కదా, మరి ఎందుకు అతను అంత ధనవంతుడు అందరూ అనుకున్నారు అబ్బా 5 కోట్లు వచ్చేసి సుశీల్ కుమార్ షిండే లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఈరోజు అతను పాలు అమ్ముకుంటున్నాడు, చిన్న 5,000కి 10,000కి మళ్ళీ ఉద్యోగం. మరి 5 కోట్లు ఏమయ్యాయి అని అంటే మరి అదృష్టం వచ్చింది కదా, అంటే డబ్బు వచ్చింది కదా. డబ్బు అదృష్టం బట్టి కాదు, మనం డిసిప్లిన్ అంటే ఎవరైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆ పర్సన్ ఏం చేసి తెలుసా అండి. 5 కోట్లు వచ్చిన తర్వాత చాలా మంది చెప్పారు నువ్వు కోచ్ని పెట్టుకో, నువ్వు ఒక మెంటర్ని పెట్టుకుంటే అబే మనకు తెలీదా 5 కోట్లు ఎలా బతకాలో, 5 కోట్లు వస్తాను అని మీరు చాలామంది అనుకుంటారు. అన్నీ మనకు తెలుసు. నేనేమంటానంటే డబ్బు రాకముందే ఒక కోచ్ని పెట్టుకోవాలి. డబ్బు వచ్చిన తర్వాత ఏమవుద్దంటే పక్కన చుట్టాలు బంధువులే వద్దు అని అంటారన్నమాట. సో నేను ఏమంటే డిసిప్లిన్ ఉంటే, అదే సుశీల్ కుమార్ షిండేకి డిసిప్లిన్ ఉంటే ఈరోజు 5 కోట్లు కాస్త 50 కోట్లు అవుతుందండి. సో నేను ఏం చెప్తానంటే డబ్బు కూడా మనం టెస్ట్ చేస్తుంది, డిసిప్లిన్ ఉందా లేదా. యూనివర్స్ కూడా మీకు డబ్బు ఇస్తుంది. ఆ డబ్బు ఇచ్చిన తర్వాత మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారో అది చూసుకుంటుందండి. ఎలా పడితే విచ్చలవిడిగా మీరు అప్పులు చేసి ఎవరికి పడితే ఫోన్ పే చేసేసి చేస్తే డబ్బు అంటే బాబు నీ దగ్గర ఉంటే నా పని అయిపోద్ది అనుకుని వెళ్ళిపోద్ది. బై టాటా సీ యూ. సో నేనేమంటానంటే మీకు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మనీ కమ్స్ విత్ డిసిప్లిన్. సో అది నెక్స్ట్. అందుకే నేనేమంటానంటే డిసిప్లిన్ ఉంటేనే ప్లేన్ ఎక్కుతారనమాట. డిసిప్లిన్ ఉంటేనే ప్లేన్ ఎక్కుతాం. సో ఇంకొకటి ఏంటంటే ఈ 21 రోజులు చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్షియస్ మైండ్ మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండే ఏముంటుందంటే ఒక ఇంజన్ లాంటిది. ఒక ఇంజన్ అది మనకు కనిపించదు. కార్ వెళ్తుంటుందండి, కార్ మనకు పైకి మాత్రం కనిపిస్తుంది, కానీ లోన ఉన్న ఇంజనే సబ్ కాన్షియస్ మైండ్. నేను అడ్వాన్స్ క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ట్రైనింగ్ ఇచ్చేది, సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ చేసే సబ్లిమినల్ ట్రైనింగ్ అంటారు.
నేనేం చేస్తాను, ఈ నెల ఫిబ్రవరి 15th నుంచి జరగబోయే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్లో సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. సబ్ కాన్షియస్ మైండ్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, మీరు డైరెక్ట్గా అఫర్మేషన్ చేస్తారు చాలామంది, అది కాన్షియస్ మైండ్ రిజెక్ట్ చేస్తుంటుంది అనమాట. ఇది అవ్వదు, జరగదు, ఇది వర్కౌట్ అవ్వదు, ఇంతకుముందు చేసేవాళ్ళే ఆవు పులి కథ అని చెప్తుంటుంది అనమాట. కథలు చెప్తుంటుంది కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ మీరు చెప్పే కథల గురించి ఏది చెప్తే తీసేసుకుంటుంది. ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే దగ్గరికి రానివ్వదు అనమాట. మన బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ గార్డ్, గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ ఆర్ఏఎస్ అని టైప్ చేయండి. ఈ బ్రెయిన్ ఆర్ఏఎస్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో, ఎవరైతే కన్విన్స్ చేస్తారో, ఎవరైనా కళ్ళంకి వెళ్ళారు సెలబ్రిటీ, ఫస్ట్ ఎవరు ఆపేస్తారు? సెక్యూరిటీ గార్డే ఆపేస్తాను. అదే సెక్యూరిటీ గార్డ్తో మీరు మంచి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు అనుకోండి, బాబు నువ్వు ఈ టైంకి రా, సార్ ఉంటారా అని చెప్తాను. సో నేనేమంటానంటే సబ్ కాన్షియస్ మైండ్ని మనం ట్రైన్ చేయాలంటే ఆర్ఏఎస్ని ట్రైన్ చేయాలి. ఈసారి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ఏఎస్ ట్రైనింగ్ కూడా ఇస్తాను, వరల్డ్ క్లాస్ ఆర్ఏఎస్ ట్రైనింగ్ ఇస్తాను. సో ఇది తెలుసుకుంటే డబ్బుని 21 daysలో ఫాస్ట్గా అట్రాక్ట్ చేయొచ్చు. మీరు అన్నట్టుగానే ఏదైనా ఒక హ్యాబిట్ మనకి పర్మనెంట్గా లైఫ్లో ఉండాలి అంటే 21 రోజులు ప్రాక్టీస్ అనేది అవసరం. డబ్బు సంపాదిస్తున్నాం కానీ మన దగ్గర నిలబడట్లేదు అంటే మెయిన్ పాయింట్ ఫస్ట్ మన దగ్గర డిసిప్లిన్ లేదు, హ్యాబిట్స్ ప్రాపర్గా లేవు అని అర్థం. హ్యాబిట్స్ డిసిప్లిన్ ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతూ ఉంటుంటామో ఏదైనా సరే స్థిరంగా నిలబడుతూ ఉంటుంది. సో లక్ష్మీ అమ్మవారిని మన దగ్గర ఉంచుకోవాలనుకుంటే ఈ 21 days హ్యాబిట్స్ ఫస్ట్ ఒక రిచువల్ లాగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మీరు చెప్పారు సార్. మన అడ్వాన్స్ క్లాస్లో ఏ విధంగా ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది అంటారు, అండ్ ఎవరెవరు దీనికి ఎన్రోల్ చేసుకోవచ్చు అంటారు? ఒక్క అర్హత ఉండాలండి, డబ్బు సంపాదించే అర్హత ఉంటే చాలు. ఇంకా నో ఏజ్ ఫ్యాక్టర్. మళ్ళీ చెప్తున్నానండి, నా క్లాసెస్కి ఎవరు రావచ్చు అంటే మీకు డబ్బు సంపాదించిన కోరిక బలంగా ఉంటే 100% రండి. ఖచ్చితంగా చెప్తున్నాను, విత్ ఇన్ 100 daysలో, మళ్ళీ చెప్తున్నాను 100 daysలో ఫైనాన్షియల్ కండిషన్ మార్చేస్తానండి. ఓన్లీ 100 days. ఈ 100 days ఏం చేశానంటే స్టెప్ బై స్టెప్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను అనమాట. ఇంట్లో మ్యాజిక్ మనీ వాస్తు ఉంటుంది, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, బేసిక్ మనీ వాస్తు ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ ఉంటుంది. ఏం చేస్తుందంటే 100 days చూడండి, ఒక మేకు ఒక దెబ్బకు లోనకు దిగదు, కొడుతుంటే దెబ్బకు దిగిపోతుంది. సో నా ట్రైనింగ్ మీకు ఎలా అవుతుందంటే మీకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్ మనీని అట్రాక్ట్ చేయొచ్చండి. సో ఈ నెల ఫిబ్రవరి 15th నుంచి జరగబోయే అడ్వాన్స్ క్లాసెస్కి కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే అడ్వాన్స్ క్లాసెస్ ఎవ్రీ మంత్ ఉండవు, ఎప్పుడో కండక్ట్ చేస్తాను. సో లాట్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్, హిప్నోటిజం ఉంటుంది. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఫన్, జోక్స్, డీస్ట్రెస్ అయిపోతారు. హెల్త్ పరంగా ఎన్ని ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లోనే కాదు ఒంట్లోనే కాదు, ఏ ప్రాబ్లం ఉన్నా 100 daysలో ఈజీగా అలా మీరు బయట నుంచి బయటపడిపోవచ్చు. డెఫినెట్గా సార్. సో 100 days అనేది డెఫినెట్గా మన మైండ్ని ట్యూన్ చేయడానికి, మన ఆలోచన యొక్క డైరెక్షన్ని మార్చడానికి చాలా బాగా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మీలో ఎస్పెషల్లీ బిజినెస్ ఆంటర్ప్రినర్స్ ఎవరున్నా ఈ అడ్వాన్స్ క్లాస్ అనేది ఒక మంచి అవకాశం. యూనివర్స్ మనకు తెలియకుండానే ఒక ఇండికేషన్ని పంపిస్తుందని అర్థం. ఎవరైనా సరే అడ్వాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయగలిగితే అన్వర్ గారి మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.